మరి ఈరోజు రాజాని 2 వారాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు. మరి రాజా నిజంగా అన్ని ధర భావించకుండా మంచి మనసుతో అంగీకరించినందుకు వారికి వందనాలు. శ్రమలో తమ్ముడు రాజాని ఇదేను వాక్యాన్ని పంచుకోవడానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. లోకసువార్త 19వ అధ్యాయం మరి 1 నుంచి మరి 9 వచనాలు చదువుతున్నాం. మరి 71వ పేజీ. ఆయన సంచరించుచు ఎరుగో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒక్కడు యేసు ఎవరో ఏమి చూడగోరుడు గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయ్యుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. అందరూ చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయి వెళ్ళనని చాలా సణుగుకుని జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం పేదలకు ఇచ్చున్నాను. నేనెవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అలాగే దేవుని బిడ్డారా, నిర్గమకాండము 22వ అధ్యాయం 1వ వచనం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ప్రారంభిస్తాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు మీ పరిశుద్ధ పరమధామములో ప్రభువా, నీ బిడ్డలు ఒకటిగా చేరి మీకు ప్రత్యేకమైన వందనాలు స్తోత్రాలు చూస్తున్నాం దేవా. ఇదిగో నా ప్రభువా, ఈ మాటలు చదవబడి ఉన్నాయి. అందులో నాటి ఆత్మీయ పాఠాలను మా జీవితంలో, నా జీవితంలో, మా అందరి జీవితంలో ఫలించలాగిన మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను. నిజంగా నాకేమి తెలియదైనా నీ మీద ఆధారపడతాను, సహాయం చేయవా. మీ పరిశుద్ధ సహాయాన్ని కోరుచున్నాను. ముఖ్యంగా నాతో మనతో మీరే మాట్లాడడానికి సహాయం చేయండి. ముందున్న సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసు ప్రార్థన చేయవచ్చాం తండ్రి. ఆమేన్. క్రీస్తు బిడ్డలారా, అందరూ బాగున్నారా? చాలా మంచిగా ఉన్నారని తలస్తూ మరి అందరి పక్షాన దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రత్యేకించి మా పాస్టర్ గారి హెల్త్ ఇష్యూస్లో మరి సంఘం అంతా చాలా యాక్టివ్గా ఉండి మరి నిజంగా పాస్టర్కి మరి పాస్టర్ గారికి ఇచ్చినటువంటి ప్రార్థన సహాయం బట్టి కూడా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను నిజంగా క్రిటికల్ సిచ్యువేషన్స్ యాక్చువల్గా నేను ఉన్నప్పుడు చాలా బాధేసింది. మరి సడన్గా మరి అనుకోకుండా జరగాలని చాలా బాధ వేసింది. ఎనిమిది దేవుని కాపుదల పాస్టర్ గారికి మనకందరికీ కూడా దేవుడికి మంచి సహాయం చేసినందుకు మరి ప్రత్యేకంగా మరి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈరోజు పాడినటువంటి ఆరాధన చాలా మంచి
ఎందుకు నాకు చాలా ఎమోషనల్ అయిపోయాను. అవ్వాలి ప్రతి సమయంలో సిచ్యువేషన్ బట్టి. వాక్యము ఒక స్టైల్లో మనతో మాట్లాడుతుంది, పాటలు ఒక స్టైల్లో మనతో మాట్లాడతాయి. సో సంతోషం ఉన్నప్పుడు ఒక రకమైన సాంగ్స్ పాడుకుంటాం, బాధలు ఉన్నప్పుడు ఒక రకమైన సాంగ్స్ కూడా మన మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో నిజంగా అలాంటి మంచి సాంగ్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎనివే, దేవుని వాక్యానికి వద్దాం ప్రియులారా. మరి యాక్చువల్గా పాస్టర్ గారు చెప్పారు దేవునికి వద్దు అలాగే అంత అదే సార్, ఐ నాట్ లిటిల్ చిన్నవాడిని, మీరు ఎప్పుడు ఏం చెప్తే నేను సమయం చూసి నాకు ఖచ్చితంగా వింటాను, నో ప్రాబ్లం. యాక్చువల్లీ ఈరోజు నేను పోస్ట్ చేయాలని పాస్టర్ గారిని అడగాలనుకున్నాను యాక్చువల్గా ఈ సిచ్యువేషన్స్ బట్టి. బట్ ఇది కాదు, నాకు పోదామని సిద్ధపడి వచ్చాను. సో దేవుని బిడ్డలారా, మరి ప్రభువా నాతో ఏం మాట్లాడబోతున్నావు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఇచ్చిన తలాంతు మేరకు ఈ వాక్యాన్ని నేను సిద్ధపాటు చేసుకోవడం జరిగింది. సో మనకందరికి తెలిసిన స్టోరీ ఇది. యాక్చువల్గా ప్రభు సంచరిస్తున్నాడు అనమాట. అంటే సువార్త చెప్తూ నమ్ముకోండి, నిజమైన దేవుని కుమారుని నేనేమి మహత్యాలు ఆచరణలు చేస్తూ సంచరిస్తున్నాడు. సో మొత్తానికి ఎరుకో పట్టణానికి వచ్చేసాడు. అక్కడ వెళ్తూ ఉంటే అందరూ కూడా జనాలు గుంపులుగా వెళ్తారు, చూస్తారు, పడతారు ప్రభు ఆయన అని. కానీ ఒక ధనవంతుడు సొప్పుదారు ఉన్నాడు, ఆయన పేరు జక్కయ్య, షార్ట్గా ఉన్నాడు. సరే వస్తామంటే ఏసైని చూడాలని బట్టి ఆశ పుట్టింది మన జక్కయ్యకి. సరిగ్గా పొట్టువాళ్ళు ఉన్నారు కదా, అందరూ జనులు గుంపుగా ఉన్నారు. బట్ సరే ఎందుకని ఆ వేలో వస్తాడని గెస్ట్ చేసి అక్కడ ఒక చెట్టు ఉంటే చుట్టూ ఎక్కాడు. మన ఏసై వచ్చాడు, చూచాడు, పిలిచాడు, మీ ఇంట్లో ఈరోజు ఉండాలి పలా అంటే ఆయన త్వరగా దిగాడు. సరే ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య చెప్పాడు, సగం ఇచ్చేస్తాను పేదలకి, తప్పు చేస్తుంటే పొరపాటు ఆక్రమించుకుంటే తీసుకుని 4 రెట్లు ఇచ్చేస్తాను అని చెప్తే ప్రభు ఈయన కూడా అబ్రహాం కుమారుడే చెప్పి ఇంకా రక్షణ వచ్చిందని చెప్పడం జరిగింది. మాకు స్టోరీ. దేవుని బిడ్డలారా, ప్రభు ఈ మాటలు ఈ వాక్యంలో చాలా సందర్భాల్లో మేము విన్నాం. ఇంకా ఏమైనా మాకు తెలియచేయమని ప్రభు అడిగినప్పుడు నిజంగా నాకు అనిపించింది, ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనకు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నాడు ఒక మంచి మనస్సుడు, మంచి టాలెంట్ పర్సన్. ఆయన కూడా ధనవంతుడు, ఎక్సలెంట్గా అన్నింటిని పాటించాడు అనమాట. ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటించాడు. తల్లిదండ్రులను ప్రేమించేవాడు, ఎలాంటి తప్పులు చేయడు, మోసం చేయడు, అబద్ధం చెప్పడు, అన్నీ పర్ఫెక్ట్గా పాటించి ఆ నిత్య యవనస్తుడికి ఈ జగకి ఒక చిన్న తేడా గమనించాను. ఇట్స్ ఓకే, దాన్ని మనం ఒకరు మళ్ళీ వద్దాం సమయం చూసి. యాక్చువల్గా దేవుని పాలస్తీనా ప్రాంతంలో ఒక పట్టణం ఎరుక పట్టణం. ఎరుకు అంటే సువాసన గల ప్రాంతం మీనింగ్. సో అక్కడ ఉన్నటువంటి వాటర్ వనరులు చాలా ఎక్కువ ఉంటాయి, నీటి సమృద్ధి చాలా ఎక్కువ. ఆ నీటి సమృద్ధి చాలా ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా పాడి పంటలు మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాంటి టైంలో అక్కడ ఉన్న ప్రజలు కూడా మంచిగా సంపాదించుకొని మంచిగా జీవిస్తూ అదే సమయంలో డబ్బు ఎక్కువైపోయింది, కొంత పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రజల్లో మనోడు జక్కయ్య మంచిగా ఒక జాబ్ ఉంది. సో ఆయన చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అనమాట, పనులు వసూలు చేసే వ్యక్తి. సో ఇతను ఏం చేస్తాడంటే ఇంకా రోమిలకి మెచ్చుకునే విధంగా, ఆ రోమ అధికారులకి నన్ను కనపరిచే విధంగా అందరి దగ్గర కూడా పర్ఫెక్ట్గా వసూలు చేస్తూ వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట. సో ఒక రకంగా అలాంటి సిచ్యువేషన్లో జక్కగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బహుశా 2 రూపాయలు ఇవ్వాలనుకుంటే బహుశా 4 రూపాయలు 8 రూపాయలు ముక్కు పిండి వసూలు చేసేవాడేమో. సో మొహమాటంగా ఆయన ఇంట్లో పరిస్థితి బాగలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మా పాపకి అయినా సరే ఒప్పుకోకుండా కఠినంగా పీపు తినేవాడేమో. అంత కఠిన హృదయం చక్కగా ఆ సిచ్యువేషన్ చూసి అందరూ కూడా అతన్ని మనందరం మనోళ్ళు వీధులు ఉన్నారు కదా, మన సామ్రాజ్యం కదా, అతను నశించుకునేవాడు. ఎంత కఠినాత్ముడా, ఎంత మూర్ఖుడా, ఎంత ఇదిగో బాగలేదు, హెల్త్ ఇష్యూస్ ఎన్ని చెప్తున్నా వినడా అనేసి భయంకరంగా అతని మీద ఒక రకమైనటువంటి హే పాయింట్తో నిండిపోయింది ఆ జనులకి, మనోళ్ళకి. అది సిచ్యువేషన్స్. అయితే ఒకరోజు యేసయ్య ఈ విధంగా సంచారం చేస్తున్న టైంలో వెళ్తూ ఉన్నాడు. యేసయ్య వస్తున్నాడని ఒక కబురు వచ్చింది. మన చక్కగా విన్నాడు ఆ వార్తని.
సరే చూద్దాం, యేసు ఎవరు అని చూద్దామనేసి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో జనులు గుంపు కూడడం వల్ల యేసుని పర్ఫెక్ట్గా చూడలేకపోయాడు. సరే ఆయనకు ఒక ఐడియా వచ్చింది. జనులు గుంపుగా ఉన్నారు, నేను పట్టుగా ఉన్నాను, ఒకవేళ ఖచ్చితంగా వస్తాడు. సరే ఇంకేం చేస్తానంటే ఆ దారిలో వచ్చే ముందు ఆయన ఆ దారిలో వస్తాడు కదా, ఆయనకంటే ముందుగానే నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముందుగా పరిగెత్తి అక్కడ ఒక చెట్టు మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కేసి ఒక జస్ట్ లైక్ దట్ చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు అని చూస్తున్నాడు. వచ్చేసాడు, సమయం వచ్చేసింది. జక్కయ్య కూడా ఊహించున్నాడు, అక్కడ ఉన్నటువంటి సమూహం కూడా ఊహించున్నదు. చెట్టు దగ్గరికి వచ్చాడు, కన్నులు చూచాడు. ఫస్ట్ నిజంగా మన యేసయ్య ఇప్పుడు పాటలో భావం అంతా పడదే ప్రేమ. ఆయనకి కన్నులెత్తి చూచాడు. జక్కయ్య, ఓ జక్కయ్య, నువ్వు నన్ను చూడాలనుకున్నావు కదా, చూడు నా మొహాన్ని చూడు, నన్ను చూడని పర్ఫెక్ట్గా నన్ను చూచుకోని ఆ కన్నులు చూచాడు. చూడ మాత్రం కాదు, జక్కయ్య పర్ఫెక్ట్గా పేరు పిలిపించాడు. జక్కయ్య దిగిరా అన్నాడు. ఈరోజు నీ ఇంట్లో నేను ఉండాలి అన్నాడు. సో జక్కయ్య ఏం చేశాడు తెలుసా, త్వరగా దిగి సంతోషంతో ఆయన చెప్తున్నాడు. ఒకవేళ నేను అనుకుంటా ఉంటా ఆ మేడి చెట్టుకి ఆ బెరడు అవన్నీ కూడా ఒక జస్ట్ అప్ అండ్ డౌన్ ఉంటాయి అన్నమాట, పులుసులాగా ఉంటాయి అన్నమాట. ఆ టైంలో ఆ సంతోషంలో ఆ మేడి చెట్టుని కొట్టువాడు కదా, చూసుకోకుండా గబగబా పుట్టికేసి ఉంటాడేమో కదా. ఒకసారి గుడ్డలు కూడా చిరిగిపోతాయేమో, చర్మం కూడా దొబ్బుంటుందేమో. ఒకసారి నేను మా ఊళ్ళో తాడు చెట్లు ఎక్కాము. యాక్చువల్లీ తాడు చెట్లు ఉన్నాయి, అవి మా తాడు చెట్లే, కానీ నాకు తెలియదు మా తాడు చెట్లు. నేను మా తమ్ముడు వెళ్ళాను. సరే నాకు ఎగిరి చాలు కాదు, సరే ట్రై చేస్తా ఉన్నా. మా తమ్ముడు మన తాడు చెట్టు అని చెప్పలేదు. సరే తాటికాయలు ఉండి ట్రై చేస్తాను, ఎక్కలేదు, నాకు ఎక్కడ కాదు కాదు. సగం ఎక్కేసాను. ఎవరు వస్తున్నారు తాడు చెట్టు కదా అన్నారు అంటే తప్పకుండా దిగేసాను. దీనితో ఆ దిగే క్రమంలో నా పొట్టంతా దొరికేసింది. అప్పుడు మా తమ్ముడు అన్నయ్య మన చెట్లే మీవి, ఎందుకు భయపడ్డామంటే నాకు చెప్పచ్చగల ముందుగా అన్న. సో దేవుడు బిడ్డలు ఎందుకు చెప్తానంటే ఆ పేరెంటి పిలిచిన ఆ సంతోషంలో ఇంకా ఏముంది తడుగు చూసుకోకుండా త్వరగా దిగేసాడు మన జక్కయ్య. చూడండి, జక్కయ్య చేసినటువంటి ఆ ప్రయత్నం ఫెయిల్ కాలేదు. ఈరోజు మన జీవితంలో మనం ఎలాగంటే ప్రయత్నం మనం అంతా చేయాలి, మిగిలింది మన దేవుడు చేస్తాడు. మనం ఒక స్టెప్ వేయాలి, దేవుడు 2 స్టెప్లు చేస్తాడు. 3ది మనం వేయాలి, ఆయన 4 స్టెప్లు వేస్తాడు. అట్లా మనం స్టెప్ బై స్టెప్ మన యొక్క ఆత్మీయ గ్రోత్ని మనకి మనం సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎంతవరకు మనం ఇంకా అలాంటి స్థితిలో మనం ఎంతవరకు ఉన్నాం? ఎదగమా? మనం ప్రయత్నం చేయమా? ఈరోజు చాలామంది మన జీవితంలో ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం, ఎందుకు మనం విజయాన్ని సాధించలేకపోతున్నాం, ప్రతి విషయంలో ఫెయిల్యూర్ ఎందుకు అంటే మనం ప్రయత్నం చేయడం కంప్లీట్గా మన దేవుని మీద ఆధారపడతాం. నిజమే, నేను కాదలేదు, కానీ దేవుడు కూడా ఏం చెప్తానంటే నీ వంతు నువ్వు ప్రయత్నించి తర్వాత నేను చేస్తాను. ఈరోజు మనం దాన్ని వెళ్తూ ఉన్నాం, ఎదురుగా లారీ వస్తుంటుంది. సో దేవుడు అన్న కాపాడాడంటే దేవుడు కాపాడతాడు, నో డౌట్. కానీ మరి బుద్ధిహీనుడా, నీకు 2 కళ్ళు ఇచ్చాను, 2 కళ్ళుతో చూడరా, లారీ వస్తుంది, సైడ్ పోరా. ఇది దేవుడు ఏం చెప్పాలి. ఎదురుగా లారీ వస్తుంది తెలిసినా రోడ్డు మధ్యలో గుద్దేస్తుంది, దేవుడు కూడా ఏం చేయడు, మూర్ఖుడు అంటాడు. ఈరోజు దేవుని మీద మన ప్రశ్న అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యం చదువుతాం, గుర్తుపెట్టుకుందాం. ఆ యొక్క బైబిల్కి వెళ్ళి మన యొక్క పితరుల యొక్క లైఫ్ చూద్దాం. అబ్రహాం గుర్తించుకుందాం, దావీదుని గుర్తించుకుందాం, పౌలుని, ఒక సులభని గుర్తించుకుందాం. వాళ్ళ జీవితంలో ఎలా స్ట్రగల్స్ వచ్చాయి, వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు దేవుడు ఏం మాట్లాడాడు, వాళ్ళు ఎలా ప్రార్థిస్తారు, వాటిని ఎక్స్పీరియన్స్ మనం తెచ్చుకుందాం. ఒక ప్రయత్నం చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ద్వారా ఈరోజు మన జీవితంలో ప్రయత్నం, ఏ విషయంలో కూడా ప్రయత్నం ఉందా? ఈరోజు చెప్తున్నాడు, ఎవరు చూడాలనుకున్నాను,
ఆ ప్రయత్నం చేశాను, కానీ యేసయ్య నా కోసం వచ్చాడు, కరుణ తెచ్చి నా ఆశ చూశాడు. నీకు ఆశ ఉందా? చక్కగా ఆశని యేసయ్య చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ యేసయ్య తీర్చాడు. ఈరోజు నీ ఆశ నా ఆశ దేనిలో ఉంది? ధనం మీద ఉందా? లేదంటే ఒక అధికార పార్టీ ఒక దాహం మీద ఉందా? లేదంటే సంథింగ్ ఏమైనా సంపాదించుకున్నాం దాని మీద మన ఆశ ఉందా? లేదంటే ఒక మంచి పొజిషన్లోనే కంటిన్యూగా ఉండాలని ఆశ ఉందా? లేదా మంచిగా జీవితం దాని మీదే ఫోకస్ పెడుతున్నాం మన ఆశని? దేని ఆలోచించండి. ఈరోజు చక్కగా నిలుస్తున్న పాట ఆశ కలిగి ఉన్నాడు, దేవుడు దగ్గరకు వచ్చి ఆశ తెచ్చాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? త్వరగా వచ్చాడు, త్వరగా దిగాడు, సంతోషంతో ఆయన్ని ఇంటికి తీసుకుపోయాడు. చూడండి దేవుని గారు ఆ యొక్క ఇంకా ఏమన్నా అంటే దేవుని గారు చూడండి, అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన సంతోషంతో చేర్చుకున్నాడు. నిజంగా ఈ మాట నాకు చాలా నచ్చింది. సంతోషంతో చేర్చుకున్నాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ కష్టంగా ఆయన నువ్వు స్వీకరిస్తున్నావా? కష్టంగా ఆయన రమ్మంటున్నావా? అలాంటి కష్టం వద్దు, మొగుచుకున్నా వేషధారణ బతుకు ఆపేసుకున్నాం. మొహాల్లో నవ్వు కనబడుతుంది, లోపలటువంటి ద్వేషం ఉంటుంది. బాహ్యంగా బాగా యాక్ట్ చేస్తాం, ఇదే ఇంకా లోపల మాత్రం తోడళ్ళు కోరమగాలు ఉంటాయి. ఒక ఇంటికి అతిథి వస్తాడు, మరి ఒక ఏదైనా సరే పెట్టేటప్పుడు కానీ హార్ట్ఫుల్ కావాలి. కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని కష్టంగా ఉంటుంది, కానీ మనం వాటిని కూడా కొన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాం. వాళ్ళు దేవుని బిడ్డ అని సంతోషాన్ని స్వీకరించాడు. ఈరోజు నువ్వు ఒక పాట పడుతున్నావా? సంతోషంగా పాడదాం. ఏదో పాటగా పాడమని పాడతాం, వాక్యం చెప్పరా? సంతోషంగా చెప్పుకుందాం. బయట చర్చికి వస్తున్నావా? సంతోషంగా వద్దాం. ఎవరో అత్త కోసము, నాన్న కోసము, పాస్టర్ కోసము, పాస్టర్ అక్క కోసము, విశ్వాసం కోసము చర్చికి రావాల్సిన అవసరం లేదు. నీ హార్ట్ఫుల్, నీకు ఇష్టమా చెయ్యి, అది దేవుడు చూస్తాడు. బలవంతమైనటువంటి సిచ్యువేషన్, బలవంతమైనటువంటి ఏది కూడా దేవుడికి నచ్చదు, అది ప్రయోజనం కాదు. దేవుని బిడ్డారా, బలవంతం అనేది ఏది కూడా కాదు దేవుని బిడ్డారా. ఎందుకంటే ఒకవేళ బలవంతంగా చేస్తే చిటుకులో మార్చేస్తారు మన యేసయ్య ప్రపంచాన్ని, చిటుకులో మార్చేస్తారు. బలవంతంగా చేస్తే ఆకాశంలో ఒక యేసు ప్రభు మన ఒక పేరు నిలబడితే కొంతమంది మారరా? ఒక దేవతను పంపిస్తే ప్రపంచం కొంతమంది మారరా? ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం నేను స్వార్థ చెప్పి తద్వారా హార్ట్ఫుల్గా ఎవరైతే ఆయన కోసం వస్తారో అప్పుడే ఆయన రక్షకుడుగా ఆ రక్షణ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఆ కష్టంగా ఆయన ఏది కూడా కోరుకోడు. అందుకే తలుపు దగ్గర నిలబడి తలుపు తడతాడు. ఒక సెకండ్ తలుపు ఓపెన్ అయిపోతుంది కదా, కానీ ఎందుకు ఆయన తలుపు అంటే నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా అనిపిస్తావో, ఇష్టపూర్వకంగా నువ్వు నేను ఆహ్వానిస్తావో అప్పుడే రావడానికి సిద్ధంగా ఉన్నా పిలవనను ఆయన ఎండలో బయట నిలబడి మనం చూస్తున్నాడు. ఎప్పుడు మనం తెస్తామా, ఎప్పుడు తెస్తామా చూస్తున్నాడు. అది అయినా ప్రేమ దేవుడు బిడ్డారా. ఈరోజు చక్కయ్య త్వరగా దిగాడు, సంతోషంగా ఆయన చేర్చుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సంభాషణలో చూడండి, నాకు అనిపించింది అతను వెళ్ళాడు, సరే చూశాడు. అక్కడ చక్కయ్య ఎందుకు చూస్తే చక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభుతో మాట్లాడుతున్న ప్రభువా, నా ఆస్తులో సగం పేదలకు ఇచ్చేస్తానన్నాడు. ఇంకా ఏమన్నాడంటే, నేను ఎవరి యొక్క నేను అన్యాయంగా దేనిని తీసుకొని ఎలా అతనికి 4 వంతులు మరలా చెల్లుతారని ప్రభుతో చెప్పాడు. నేను అనుకుంటాను చక్కయ్య ప్రభు చెప్పాడానికి మళ్ళీ ప్రభు ఒక మాట కూడా అనలేదు. ఎలా వచ్చింది నీకు మనసు? ఎలా వచ్చింది నీకు మనసు? దేవుడు బిడ్డలారా, ఒక యవ్వనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిత్య జీవనికి వారసుడు అవ్వాలంటే ఏంటని అడిగాడు. ప్రభు చెప్పాడు, నీ ఆస్తిని అమ్మేసి నా దగ్గర రమ్మన్నాడు. మొహం మార్చుకొని చిన్నగా వెళ్ళిపోయాడు. ఆ యవ్వనస్తుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ రావడం కదండి, మాకాడు వాడంట. మాకాడు సద్బోధ్ కూడా వాడాడు ప్రభుని. నీ ఆస్తిని అమ్మేసి వచ్చి పేదలకు వచ్చి మొహం మార్చుకొని వెళ్ళిపోయాడు. పరలోకం దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది. కానీ మన చేక పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రభు ఒక్క మాట చెప్పలేదు, నీ ధర్మించేవని, నువ్వు మోసపడవని, నువ్వు ముక్కు పిండి వసూలు చేసి కఠినాత్మ చెప్పలేదు. చక్కగా దిగమన్నాడు, ఆశను చూశాడు.
గుర్తించాడు. మీ ఇంట్లో వంట పడుతున్నాడు. వచ్చాడు, జక్కయ్య మాట్లాడుతున్నాడు, ప్రభువా, ఓ ప్రభువా, ప్రభువా, నా ఆశలు సగించేస్తానయ్యా పేదలకి. ప్రభు ఒక్కడు కూడా చేస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను ప్రభువా. అప్పుడు అంటున్నాడు, మన యేసయ్య ఒక డైలాగ్ వాడాడు. మొదట్లో ఏమన్నాడు సార్, నేను మీ ఇంట్లో ఉండవలసిన దిగా అన్నాడు. వచ్చాడు, చూచాడు, చక్కగా చెప్పాడు, నాతో సగం ఇచ్చేస్తున్నాడు, పేదలకు 4 ఇస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందని. సో దేవుని బిడ్డారా, ఆశ ఉంది, దేవుడు వచ్చాడు, సంతోషంగా సేకరించాడు. ఇంట్లో ఏసీ ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఏసీను జక్కయ్యని ఇంటిలో, జక్కయ్యని హృదయం ఇంటిలో ఎప్పుడైతే సేకరించాడో హృదయం మారిపోయింది, రూపాంతరం చెందింది, మారిపోయాడు. కఠినంగా ఉండే ఆ హార్ట్ పీస్ఫుల్ అయిపోయింది, మెత్తబడిపోయింది, మెత్తన హృదయంగా మారిపోయింది. అప్పుడుదాకా ఆ 2 రూపాయలు ఇవ్వమంటే 4 రూపాయలు ఇవ్వని ముక్కు పెట్టి వసూలు చేసి ఆ హృదయం ఎప్పుడైతే ఏసీ ఇంట్లో ఉన్నాడో, ఆ ఇంట్లో ఉన్న ఏసీ ఆ ఇంటికే పరిమితి చేయకుండా హృదయం అనే ఇంటిలోకి ఎప్పుడైతే ఏసును ఆహ్వానించుకున్నాడో, ఆ జక్కయ్య హృదయం ఇంటిలోకి ఎప్పుడైతే ఏసీ వెళ్ళిపోయాడో వచ్చేస్తున్నాయి పలుకులు. ఎవరు బలవంతం చేయాలా, ఎవరు చెప్పాలా, ఏసీ కూడా అడగల. పేదలకు చేస్తా ప్రభువా, నాకు 10 లక్షలు ఉంటే 5 లక్షలు పేదలకు చేస్తా, 6 లక్షలు ఉంటే 3 లక్షలు పేదలకు చేస్తా, 2 లక్షలు ఉంటే 1 లక్ష పేదలకు చేస్తా, దానం చేస్తా, హెల్ప్ చేస్తా. అయితే ఇంకో మాట చెప్తున్నా, 2 రూపాయలు తీసుకోవాలనుకుంటే 4 రూపాయలు తీసుకుంటే ఇచ్చేస్తాను ప్రభా. అక్రమం చేసిన వాళ్ళకి, నిందించిన వాళ్ళకి, లాగేసిన వాళ్ళకి ఇచ్చేస్తా ప్రభా, చేస్తా ప్రభా. ఆ పరివర్తన, ఆ మార్పు, ఆ రూపాంతరమైన మనస్సు ఎలా వచ్చింది? ఏసే ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్న యేసును ఆ ఇంటికే పరిమితి చేయకుండా, ఇంట్లోనే కాదు నా ఇంట్లో కూడా, నా హృదయమైన కౌగులు ఇంట్లో కూడా రా యేసే అని ఆ జక్కని ఇంట్లోకి ఆహ్వానించాడు. ఎప్పుడైతే ఆ హృదయం నుంచి వచ్చిన పలుకులు తన జీవితాన్ని మార్చేసింది, మనసును మార్చింది, హృదయాన్ని మార్చింది, జీవిత శైలిని మార్చింది. ఈరోజు మన జీవితంలో ఇంట్లోనే యేసుని వేస్తాం కదా, హృదయంలోకి తీసుకో కదా. యేసు ఇంట్లో ఉంటాడు, నో డౌట్ ఎట్ ఆల్. చర్చిలో వేసి ఉంటాడు, నో డౌట్ ఎట్ ఆల్. బట్ చర్చిలో వేసి హృదయం చర్చిలోకి ఎప్పుడు తీసుకుంటాం? ఇంట్లో మనం ఐఎస్ను మన హృదయం ఇంట్లోకి ఎప్పుడు తీసుకుంటాం? ఒకటి తీసుకుంటే జక్కలేక మనసు మారదా, రాదా, చేయమా, చేస్తున్నామా? ఆలోచించాలని దేవుడు ఉంటారా? ఈసారి చెప్పలేదు. ఒక యమనస్తుడు చెప్పాడు, పర్ఫెక్ట్గా చెప్పాడు, వెళ్ళు పేదలకు చేసి వచ్చి అన్నాడు. మార్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. బట్ ఇతను కూడా ఒక కఠినాత్ముడే. కానీ ఏసీ చెప్పకముందే తన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. పేదలకు ఇచ్చిన ఏసీ కూడా చెప్పలేదు. తన హృదయంలోకి ఏసీ వచ్చిన తర్వాత, సంతోషంగా స్వీకరించిన తర్వాత ఆ మార్పు కనబడాలి. ప్రతి స్టైల్లో ఒక మార్పు, మాటలో మార్పు. రేపు నుంచి చూడండి జక్కని, నెక్స్ట్ రోజు చూడండి జక్కని, హలో కదమ్మా ఎందుకో డబ్బులు తీసుకో, నువ్వేనా చక్కగా, నువ్వేనా మన వచ్చి గట్టిగా తలుపు తట్టి ఎంత పగలేమైనా తీసుకుపోయి డబ్బులు నువ్వేనా ఇప్పుడు ఇచ్చేది? ఓ ముసలమ్మా తీసుకో, ఓ హెల్త్ తీసుకో, ఓ పేదరాళ్ళ తీసుకో, ఇదిగో మన లాక్స్ తీసుకో, ఇస్తా ఉంటే డబ్బులు పాస్తా ఉంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు కదా. నెక్స్ట్ రోజు నుంచి చక్కని ఏమైంది మొన్నదాకా నవ్వలేదే, కఠినంగా ఉన్నాడే, ఏమైంది కలిసి మార్పు కనబడదే చక్కయ్య లైఫ్లో నుంచి. అందరూ కూడా ఒక రకమైన డిఫరెంట్ చూస్తుంటారు కదా. నెక్స్ట్ నుంచి ఈరోజు నీ జీవితం, నా జీవితం చూస్తున్నామా? ఎంతకాలం బలవంతంగా వేసాను అనుకుంటాం, ఎంతకాలం ఏసీని బలవంతంగా ప్రార్థన చేస్తాం, ఎంతకాలం ఏసీ కోసం బలవంతంగా పాటుపడతాం, ఎంతకాలం బలవంతంగా దేవుని వాక్యం చదువుతాం. నీకు కలగదా బైబిల్ చదువుకోవాలని, నీకు కలగదా దేవుని సన్నిధికి రావాలని, నీకు కలగదా దేవుని ఆత్మీయ ఎదగాలని? ఎంతకాలం అమ్మ చెప్తారు, ఎంతకాలం డాడీ చెప్తాడు, ఎంతకాలం పాస్టర్ గారు చెప్తారు, ఎంతకాలం పాస్టర్ చెప్తారు, ఎంతకాలం మీ అవ్వ మీ తాత చెప్తారు, దేవుని నమ్ముకో, రక్షణ పొందుకో. ఎంతకాలం మీకు కలగదా? మనకు కలగదా? రాదా? మనకు మనసు రాదా? ఎంతకాలం? అందుకే నన్ను చూసి దేవుడు సంవత్సరాలు పడి సొంత పెస్తామన్నాడు. 2024, 20 ఎందుకు? నీకోసం, నా కోసం. ఎందుకు?
మనసు మాట్లాడదేమో అనేసి దేవుని ద్వారా ఆలోచించేద్దాం. స్వయంగా మనం ఎదగడానికి ప్రయత్నించాలి. కొన్ని పరిస్థితులు మనల్ని ఆపేస్తాయి, ఎదగడానికి ప్రయత్నించాలి. దేవుని ద్వారా అంటున్నాడు, పేదలు చేస్తాం. అబ్రహాం కుమారుడే. ఎందుకన్నాడు తెలుసా? అబ్రహాం కుమారుడు అబ్రహాం విశ్వాసుల తండ్రి. ఆ రోజు అబ్రహాం ఫ్యామిలీ హిందూ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ, విగ్రహాలు తెలిసిన ఫ్యామిలీ. బహుశా ఒక బైబిల్ పండితుడు చెప్తుంటాడు, ఎందుకు ఆ టైంలో అబ్రహాంని ఎందుకు ఎంచుకున్నాడు అని. ప్రభువు ఎందుకు అబ్రహాంని ఎంచుకున్నాడు? చాలా మంది ఉన్నారు కదా, ఒక హైందూ బ్యాక్గ్రౌండ్ విగ్రహాలు తెలిసిన ఫ్యామిలీ నుంచి ఎందుకు అబ్రహాం ఎందుకు ఎంచుకున్నట్టు ఒక బైబిల్ పండితుడు బహుశా ఈ విధంగా చెప్తాడనమాట. ఎవరంటే వాళ్ళ డాడీ, కొడుక ఈ విగ్రహాలు తీసుకుపోయి ఎండలు పెట్టు, బాగా పెడతాయి, పెయింటింగ్ వేసుకుందాం, అమ్మేసుకుందాం, మనకు డబ్బులు వస్తాయంటే వాళ్ళ డాడీ, అబ్రహాం డాడీ ఇస్తాడు. అబ్రహాం తీసుకొని ఎండలో పెట్టడానికి పోతూ ఉంటాడు అనమాట. ఆ యొక్క బొమ్మను మోసుకుని పోతూ ఉంటాడనమాట. అంటే ఒక బైబిల్ పండితుడు చెప్పిన మాట అనమాట అది. సో అతను అబ్రహాం పోతున్నాడు, కొడుకు కదా, తండ్రి చెప్పి పని చేస్తారు కదా, పోతామంటే బహుశా అబ్రహాం మనసు ఎలా ఉందేమో, ఏమని, ఇది దేవుడా, దేవుడు నేను మోయడమా, దేవుడు నన్ను మోయాలి కానీ దేవుడు నేను మోయడమా, ఏంటంటే ఇది అనేసి ఒక రకంగా బాధతో ఆ నాన్న చెప్పాడు చేయాలి అంట ఆ విగ్రహాలను బయట ఎండలో పట్టుకుంటారు అనమాట. ఆ మనసు దేవుడికి నచ్చిందేమో. దేవుడైతే నన్ను మోయాలి కానీ నేనేది దేవుడు మూసేది, మా నాన్న చేత కాని పని కాకపోతే కొడుకు కాబట్టి చేయాలి తప్పదు అంటే ఆ విగ్రహాన్ని రోజు మోస్తున్నాడు ఎండ పెట్టడానికి. అలాంటి మనసు ఉన్న అబ్రహాం ఎంచుకున్నాడు. ఎలాంటి ఆధారమైన స్థితిలో దేవుడు నమ్మాడు. అబ్రహాం విశ్వాసం తండ్రి. ఈ రోజు కూడా జగ్గా ఒక 2 నిమిషాలు షార్ట్ టైంలోనే ఆశ ఉంది, నొచ్చి నన్ను చూశాడు. విశ్వాసంతో జగ్గైన హృదయకి నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇతను విశ్వాసకి అయిపోయాడు. ఎప్పుడైతే అయ్యాడో తన హృదయ పలుకుల నుంచి